ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఈ నెల రోజులు బోనాల జాతర కోసం అయితే సంవత్సరం అంతా 1000 కళ్ళతో భక్తజన సంద్రోహం వెయిట్ చేస్తారని చెప్పుకోవాలి. అయితే అమ్మవారు సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కోరిన కోరికలు నెరవేర్చే ఒక కల్పవల్లిగా అందరూ కొలుస్తూ ఉంటారు భక్తులు. అయితే అమ్మవారిని మనసారా కొలుచుకొని బోనం సమర్పించుకుంటే చాలు ఎంత బాధలు ఉన్నా తొలగిపోతాయి. అలాగే ఎన్ని కోరికలైనా అమ్మవారు తీరుస్తూ ఉంటారు అనేది ఒక ప్రగాఢ సానుభూతి. అయితే మనతో పాటు అమ్మవారి విశిష్టత, అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ విశిష్టత గురించి మాట్లాడడానికి ప్రధాన అర్చకులు రామతీర్థ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో అమ్మవారిని కొలుస్తానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వస్తుంటారు. అమ్మవారి విశిష్టత ఏంటి? ప్రత్యేకించి ఈ బోనాల జాతరలో ఈ నెల రోజుల పాటు ఎటువంటి శక్తులు అమ్మవారికి? ఖడ్గం చక్రగదేశు చాప పరిఘాన్ శూలంబశుండీం శిరః శంఖం సంధదతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్మజ్జితి మాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తోస్యపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా విశేషమైనటువంటి రోజులు కాబట్టి అమ్మవారికి విశేషంగా బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం మరియు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం జరుగుతుంటుంది. అలాగే 220 సంవత్సరాల దేవాలయం శ్రీ ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై జాతర రోజు అమ్మవారు చాలా వైభవంగా, శోభాయమానంగా, దేదీప్యమానంగా పట్టు చీరలతో, శోభాయమైన భరణాలతో, ఆభరణాలతో సింహవాహిని అయి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకము, అర్చన, పూజలు జరిపించి తదుపరి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. తదుపరి అమ్మవారికి రాత్రి సమయంలో బలిహరణ కార్యక్రమం మరియు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అమ్మవారికి రంగం కార్యక్రమం. తదుపరి అమ్మవారికి రంగం కార్యక్రమం జరిగిన తర్వాత అమ్మవారికి అంబారి ఊరేగింపు జరపడం జరుగుతుంది. ఈ యొక్క అంబారి ఊరేగింపుతో అమ్మవారికి విశేషమైన పూజలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలం దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షత పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై. సార్, ఆషాఢ మాసంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో విశిష్టత కలిగిన మాసంగా కూడా అంటారు. శ్రావణ మాసం ముందు వచ్చే మాసం ఇది. మరి ఈ మాసంలో భక్తులు కావచ్చు, ఆడవారు కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్త? ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనంకి వచ్చే భక్తులకు ముఖ్యంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవండి. మన యొక్క సాంప్రదాయమైన దుస్తులను ధరించండి. మన సనాతన ధర్మాన్ని మనం ఆచరించి మన పిల్లలకు ఆచరించేటట్టుగా చెప్పండి. ప్రతివారు కూడా అమ్మవారికి దేవాలయంకి వచ్చేటప్పుడు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారిని దర్శనం చేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా మీ వంతు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవాలయం తరపున ప్రభుత్వం తరపున మన యొక్క దేవాలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్సు, ఈఓ గారు, చైర్మన్ గారు, ధర్మకర్తలు గారు, పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా మీకు సహకరిస్తారు. కాబట్టి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారిని పూజించండి. అమ్మవారిని మీరందరూ కూడా పూజించి అందరూ కూడా పూజించేటట్టుగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బోనం అనగా భోజనము. ఈ యొక్క బోనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర తలంటి పోసుకొని కొత్త బట్టలు కట్టుకొని వారి యొక్క శక్తానుసారంగా మట్టి పాత్ర లేదా స్టీల్ పాత్ర లేదా బంగారు పాత్రలో అమ్మవారికి వండినటువంటి పాయసాన్ని పెడతారు. దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసి దానిపైన మరి ఒక బిందె పెడతారు. దానికి కూడా పసుపు అలంకరణ చేసి వేప కొమ్మలు పెట్టి దానిపై దీపాన్ని పెడతారు. దీపాన్ని ఒత్తి వెలిగించి అమ్మవారికి బోనాన్ని తయారు చేస్తారు. ఈ యొక్క బోనాన్ని తయారు చేసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వారి యొక్క శక్తానుసారంగా కొంతమంది పోతరాజులతో ఎంతో తాండవాన్ని చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో భాజా భజంత్రీలతో పోతరాజులతో ఎంతో శోభాయమానంగా అమ్మవారికి బోనాన్ని తీసుకువచ్చి అమ్మవారి
ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఎదురుగున్నటువంటి ఉపదేవత అయినటువంటి మాతంగేశ్వరి అమ్మవారి దగ్గర ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తారు. ఈ యొక్క బోనం సమర్పించటం వల్ల వారి యొక్క కోరికలన్నీ తీరి అమ్మవారి అనుగ్రహం వారికి కలుగుతుందని, మరియు అలాగే అమ్మవారికి శాఖలు సమర్పించటం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, ఎలాంటి వ్యాధులు రాకుండా భక్తులందరూ కూడా ఎంతో అమ్మవారి భక్తి శ్రద్ధలను, అమ్మవారికి చేసేటటువంటి పూజలు కూడా పరిపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క శాఖలు సమర్పిస్తూ ఉంటారు. ఓం శ్రీ మహాకాళీ నమః. చూశారు కదా, ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర ఉత్సవాలు తెలంగాణలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ నెల రోజుల పాటు కూడా జరిగే ఈ ఉత్సవాల కోసం సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నడిబడ్డున ఉన్నటువంటి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి వస్తారు. అలాగే గోల్కొండలో మొదలైనటువంటి ఫస్ట్ బోనము ఇక్కడ సికింద్రాబాద్లో రెండవ బోనం అనేది అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు రెండవ వారంలో. అయితే ప్రత్యేకించి సికింద్రాబాద్లో జరిగేటువంటి ఈ రంగం ప్రవేశం ఏదైతే ఉందో, ఈ రంగ ప్రవేశానికైతే ఇక్కడ అత్యంత భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని ఊరేగింపు కూడా ఎంతో కనుల పండుగగా జరుగుతూ ఉంటుంది. వచ్చే ప్రతి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బోనం అంటేనే ఎంతో ప్రత్యేకత. ఈ సీజన్ మారే టైంలో వాతావరణ మార్పులకి అంటువ్యాధులు ప్రబలుతున్న సమయంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లయితే అంటువ్యాధులని ప్రబలకుండా చేస్తుంది అనే ప్రగాఢ నమ్మకం కూడా ఒకప్పుడు అందరికీ ఉండేది. అదే ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి బోనాలు జాతర అయితే నిర్వహిస్తూ వస్తారు. ప్రత్యేకించి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఇంటి దగ్గర నుంచి బోనం తయారు చేసుకువచ్చి సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ మనమైతే సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అయితే ఉన్నాము. అమ్మవారికి ప్రత్యేకించి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చిన అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా ఈ నెల రోజుల పాటు అమ్మవారికి చేస్తూ ఉంటారు. అలాగే బోనం ఏదైతే ఉపాలయంలో కూడా ఇక్కడ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. మాతంగేశ్వరి అమ్మవారికి బోనం సమర్పించుకొని తదుపరి రోజు సోమవారం రోజున జరిగేటువంటి రంగ ప్రవేశంలో అమ్మవారు ఏ విధమైనటువంటి వచనాలు చెప్తారు అనే దానిపైన కూడా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ ఆషాఢ మాస బోనాల జాతర కోసం అయితే సంవత్సరం అంతటా కూడా వేయికలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ శివశక్తుల ఆటపాటలు కావచ్చు, అలాగే రంగ ప్రవేశం కావచ్చు, అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని నెత్తిన పెట్టుకొని కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ఆనవాయితీ. అదే ఆనవాయితీని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలకి నిలవెత్తు నిదర్శనంగా బోనాల జాతర మనకి కనుల పండుగగా నిలవనుంది. ఈ సంవత్సరం బోనాల జాతర కూడా ఎంతో కనుల పండుగగా జరగడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, సికింద్రాబాద్ నుంచి.